ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానాంశముగా తీసుకుందాం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచుము. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుణ్ణి ఘనపరచుట దేవుని వాక్యంలో అతి శ్రేష్టమైన లక్షణం. మనము భూమి మీద మానవులను దేవుడు సమస్తమును సృజించాడు. ఆయన సారూప్యతలో ఆయన పోలిక చొప్పున మనల్ని కలగజేశాడు. మనం కావలసిన ప్రతి వాటిని దేవుడే సృజించాడు. భూమి, ఆకాశము, సముద్రములు, నీరు, గాలి, పంచభూతములు ఆయన వల్ల కలిగినది ఏదియు ఆయన లేకుండా కలిగి ఉండలేదు. అయితే చూడుము సహోదరి సహోదరుడా, ప్రియుడా, ఆయన్ని ఘనపరచాలంటున్నాడు భక్తుడైన సొలొమోను. ఎట్లా ఆయన్ని ఘనపరచాలి? ఇచ్చి ఘనపరచాలంటే ఎట్లా, ఏమేమి ఇవ్వాలంటున్నాడు? నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమునిచ్చి, ఇదిగో నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచు. చూడండి, అపోస్తలుల సంఘంలో మనం గమనించినప్పుడు మొట్టమొదటి దినాల్లో, మొదటి శతాబ్దపు దినాల్లో ఎలా ఉండేదంటే, వారు ఆస్తి వారికి కలిగిన సమస్తం చరాచరాస్తులు అమ్మి మరి అపోస్తలుల పాదముల దగ్గర పెట్టినట్లు అనుదినము దేవుణ్ణి సేవించినట్లుగా వాక్యం సెలవిస్తుంది. అనేక మందిని సంఘంలో చేర్చబడేటట్లుగా, అనగా దేవుని మందిరంలో ఆహారం ఉండునట్లుగా, దేవుని సేవ చక్కగా జరిగించబడటానికి, మరి దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందటానికి మరి మనం ఇచ్చి ఘనపరిచేవారు. ఏమి ఇవ్వాలి? ప్రథమ ఫలములను ఇవ్వాలంట. చూడండి, ప్రథమ ఫలములను ఇచ్చేవారముగాను, దేవుని దశమ భాగమును, దేవుని భాగమును దేవునికి ఇచ్చేవారముగాను మనం ఉండాలంటున్నాడు దేవుని లేఖనాల్లో. యెహోవాకు తన ఆస్తిలో భాగమునిచ్చి, చూడండి, జక్కయ్య మారుమనసు పొందినప్పుడు తను కలిగిన దాంట్లో సగభాగమును దేవునికి ఇచ్చాడు. పేదలకు కొంత భాగమునిచ్చాడు. 4వ వంతు చెల్లిస్తూ వచ్చాడు. అంతేకాదు, అబ్రహాము మెల్కీసెదెకు క్రమం చొప్పున మరి యాజకుని ఎదుటికి వస్తున్నప్పుడు దేవుని దశమ భాగమును దేవునికి ఇచ్చినట్లుగా చూస్తున్నాం. చూడండి, నిజంగా ఎంత గొప్ప ఆధిక్యత. చూడండి, ఇచ్చుటలో ఏముందంటే దేవుని ఘనపరిచే అనుభవం ఉంది. ఇచ్చుటలో ఇంకొకటి ప్రాముఖ్యమైన విషయం ఉంది. ఇక్కడ ఆశీర్వాదము దాగి ఉంది. దేవుణ్ణి ఇచ్చి ఘనపరచుట ద్వారా 10వ వచనంలో రాస్తాడు, అప్పుడు నీ కొట్టలో ధాన్యం సమృద్ధిగా ఉండును, నీ గానుగుల్లో క్రొత్త ద్రాక్షరసము పైకి పొరలి పారును. చూడండి, మనము ఇచ్చుట ద్వారా ఎంతో ఆశీర్వాదాన్ని పొందొచ్చు. మరి భక్తుడైన విలియం కాల్గెట్ అనే వ్యక్తిని మనం చూడొచ్చు. తన వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు దేవునితో ఒక కమిట్మెంట్ పెట్టుకుంటాడు. ఏమి కమిట్మెంట్ అంటే, దేవుని భాగము దేవునికి ఇవ్వాలి. ప్రథమ ఫలమును, దేవుని దశమ భాగమును దేవునికి ఇస్తానని తన వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు ఎంత గొప్పగా ఆశీర్వదించబడ్డాడో. తను తయారు చేసిన ప్రతి ప్రోడక్ట్లో కూడా ఎంతో విజయాన్ని, ఎంతో ఆశీర్వాదాన్ని పొందాడు. తన కొట్టలో ధాన్యం సమృద్ధిగా నింపబడింది. ఇప్పటికి కూడా మరి చూడండి, ఆయన కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయినప్పటికీ తను స్థాపించిన కంపెనీలన్నీ కూడా చక్కగా మరి 10వ వంతు పోయి 90% దేవునికి ఇచ్చేసి మరి కంపెనీలుగా మార్చబడ్డాయి. ఎంత గొప్ప ఆధిక్యత. కొట్లలో నీ ధాన్యం సమృద్ధిగా ఉండాలి. నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే నువ్వు పిసినితనముగా ఇచ్చేవాడుగా ఉండక ధారాళముగా ఇచ్చేవాడిని దేవుడు ఎక్కువగా ప్రేమిస్తాడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇచ్చుటలో ఆశీర్వాదం ఉంది. ఎక్కడ కూడా మనము ప్రథమ ఫలాల విషయంలోనూ దశమ భాగాల విషయాల్లోనూ మరి సంఘమైనటువంటి మనము పిసినితనాన్ని మనం కలిగి ఉండకూడదు. దేవుని భాగమును దేవునికి ఇచ్చి ఘనపరచుట ద్వారా ఆశీర్వాదమును, కొట్లలో ధాన్యము సమృద్ధి ఉందని ఉదయకాలము మరి ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. ఈ అనుభవాన్ని మనం కలిగి ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇదిగో నిన్ను ఘనపరచు వారిని నువ్వు ఘనపరచుదు. నీకు ఇచ్చుటలో ఆశీర్వాదం ఉందని, అది దేవుని సేవ పరిచర్య నిమిత్తమై దేవుని మందిరం ఆవరణములో ఆహారం ఉండునట్లుగా దేవుని బిడ్డలు, రక్షించబడిన వారు, మరుమనస్సు పొందిన వారు
అప్పుడు కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది. చాలామంది జీవితాల్లో ఎన్నో కొదువులతోనే ప్రయాణం చేస్తున్నారు. మరి వారికి రావాల్సిన దీవెన, ఆశీర్వాదం, ధాన్యం సమృద్ధిగా లేని పరిస్థితి, సంతానంలో క్షేమాభివృద్ధి లేని పరిస్థితులు ఎన్నో చూస్తున్నాం. అంటే రక్షించబడిన తర్వాత దేవుని గణపరచుట్లో, ఇచ్చి గణపరచుట్లో వెనుకంజ వేయటం వల్లనేనని ఈ దినకాలం వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకై స్తోత్రాలు. ఆత్మీయ సంఘంగా మేము కూడా ప్రభా, మాకు కలిగినవన్నీ నీ వలన కలిగినవే గనుక దేవుని ప్రథమ ఫలములను, దేవుని దశమ భాగములను, దేవునికి ఇవ్వవలసిన వాటిని ప్రతి వాటిని ఇచ్చి గణపరిచే అనుభవాన్ని మేము కలిగి ఉండుటకు సహాయం చేయం. తద్వారా మా కుటుంబాల్లోనూ మా ఆత్మీయ జీవితంలోనూ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండినట్లు సహాయం చేయం. అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచుము. వ్యాధిగ్రస్తులను బాగు చేయము. యవనకాల బిడ్డల భవిష్యత్తును దీవించి సహాయం చేయం. ఈ ధనమంతే మీ కృపలో బలపరిచి మీ నామానికే మహిమ తెచ్చుకొనమని యేసునామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.